హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ ఆలూ ఫ్రై. ఆనియన్స్తో ఆలూ ఫ్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఆలూ దుంపలు తీసుకున్నాను. శుభ్రంగా చెక్కుని ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక కొద్దిగా శనగపప్పు కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. సన్నగా చీరుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోండి. ఆనియన్స్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాసేపు ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు, కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక ఆలు ముక్కలు వేసుకోండి. వాటర్ లేకుండా ఆలు ముక్కలు అందులో వేసేసుకోండి. ఆలూ ఫ్రై పేస్ట్ లాగా అవ్వకుండా ఉండాలంటే మీడియం మంట మీద పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టినా పేస్ట్ లాగా అయిపోతుంది. మూత పెట్టకూడదు. ఫస్ట్ సాల్ట్ వేసిన సాల్ట్ వలన కూడా పేస్ట్ అవుతుంది. లాస్ట్లో వేసుకోవాలి సాల్ట్ వేయకుండా మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే విడివిడిగా ముక్కలా ఉండి ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బాగా సిమ్లో పెట్టినా పేస్ట్ అయిపోతుంది. అందుకు మీడియం మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆలూ ఫ్రై ఇలా పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టంగా కూడా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకున్నాక తగినంత కారం వేసుకోండి. 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. కాసేపు ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేయటం వలన ఫ్రై చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.